టీమ్ సపోర్ట్ అండి. నేను ఒక విజన్ అనుకున్నాను. మా ఎంటైర్ టీమ్ పింక్ ఎలిఫెంట్ నుంచి అందరూ దే ఆల్ సపోర్టెడ్. అసలు ఈ స్టోరీ అసలు ఎక్కడ పుట్టింది? ఎలా మీరు రాసుకున్నారు అంటే? ఇది మీరు చూసినట్టయితే మన తాత ముత్తాతలు చెప్పే కథేనండి. అక్కడి నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్. అంటే ఇలాంటి స్టోరీలు మీ దగ్గర ఇంకా ఏమైనా ఉన్నాయా మనం? కొంచెం ఫ్యాంటసీలో అయితే రాసుకుంటున్నానండి. హోప్‌ఫుల్లీ దే విల్ మెటీరియలైజ్. ఇప్పుడు 'రాకాస 1' అనేది సూపర్ హిట్ అయింది. అంటే మీరు రాస్తున్నప్పుడే అనుకున్నారా ఇది హిట్ అవుతుందని? అనుకున్న దానికన్నా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేశారా? అంటే రాసుకున్నప్పుడు మేము వర్క్ చేస్తున్నప్పుడైతే ఒక మంచి సినిమా చేస్తున్నామని అయితే నమ్మకం ఉండింది. అదైతే ఖచ్చితంగా నచ్చుతుంది థియేటర్స్‌లో. ఇప్పుడు చూస్తే మీరు ఫ్యామిలీస్ అన్నీ ఎంజాయ్ చేస్తున్నాయి కదా! ఇట్స్ గోనా బీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ఉండింది. నా ఎక్స్‌పెక్టేషన్స్ కూడా అవే ఉన్నాయండి. అది రీచ్ అయింది. 'రాకాస 2' ఏంటి మేడం దాని అప్డేట్ ఏంటి ఏదని చెప్తారా? ఒక చిన్న స్ట్రక్చర్ అయితే ఉందండి. అంటే యూజువలీ అనుకున్నప్పుడు ఒక ఫ్లోలో అనుకుంటాం. ఒక చిన్న థ్రెడ్ అయితే వస్తుంది మనకి. దాన్ని డెవలప్ చేయాలి. అంటే నెక్స్ట్ మూవీ 'రాకాస 2' అనుకోవచ్చా? ఇంకేమైనా లైనప్‌లో ఏమైనా ఉన్నాయా ప్రాజెక్ట్స్? అదంతా నాకు కూడా ఇంకా క్లారిటీ లేదండి. నాకు క్లారిటీ వచ్చినప్పుడే మనకు అందరికీ క్లారిటీ వస్తుంది. ఓకే మేడం, మీరు ఇండస్ట్రీకి వచ్చిన ఒక బ్యూటిఫుల్ డైరెక్టర్ అని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు, రీల్స్ అనేవి వైరల్ అవుతున్నాయి. దాన్ని మీరు అసలు ఎలా చూస్తారు? నాకైతే రాకాస గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది. ఓకే మేడం, మీరు ఒక డెబ్యూ డైరెక్టర్గా వచ్చారు కాబట్టి ఆ ఫస్ట్ మూవీలోనే ఇంత సక్సెస్ వచ్చింది కాబట్టి అసలు ఈ సక్సెస్ని ఎవరికి డెడికేట్ చేస్తారండి? ఖచ్చితంగా ఆడియన్స్కేనండి. ఎందుకంటే మేము కష్టపడి ఒక స్టోరీ రాస్తాం. దాన్ని మా ప్రొడక్షన్ హౌస్ అందరం కష్టపడి పనిచేస్తాం. తర్వాత నచ్చాల్సింది వాళ్ళకే. ఆడియన్సే దాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్తారు. ఇప్పుడు రేపొద్దున నేను ఇంకో సినిమా చేసిన, సంగీత్ ఇంకో సినిమా చేసిన, పింక్ ఇంకొక సినిమా చేసినా కూడా ఈ సినిమాని వాళ్ళు గుర్తుపెట్టుకొని మళ్ళీ మాకు అదే ఎంకరేజ్మెంట్ ఇస్తారు. సో ఎప్పుడన్నా ఏ సినిమా అన్నా మేము చేసే వర్క్ అంతా ఆడియన్స్కి డెడికేటెడ్. ఓకే మేడం, ఒక ఫైనల్కి వచ్చింది. ఇప్పుడున్న జనరేషన్లో ఒక డెబ్యూ డైరెక్టర్ రావడం అనేది తెలుగు ఇండస్ట్రీకనే కాదు ఏ ఇండస్ట్రీలో అయినా చాలా కష్టం. అలాంటిది మీరు వచ్చి ఒక సక్సెస్ కొట్టి ఒక పెద్ద క్యాస్టింగ్తో వచ్చారనమాట. అసలు మీ వెనుకున్న మెయిన్ పిల్లర్ ఎవరు అంటే? ఖచ్చితంగా ఫస్ట్ నేను నమ్ముకున్నానండి. ఏదో ఒకటి చేయాలి, అంటే ఆ డ్రీమ్ ఏదైతే ఉందో వదలకూడదని. మహేష్ చుప్పల అని నా కో రైటర్ అండి. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఒకేసారి తను డైరెక్టర్ అవ్వాలి, నేను డైరెక్టర్ అని ఒక డ్రీమ్ స్టార్ట్ అయింది మా ఇద్దరికి. ఈరోజు నేను డైరెక్టర్ అవ్వగలిగాను. మహేష్ కూడా ఇట్లు అర్జున్ అని చెప్పేసి అతను ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ డైరెక్టర్. సో హీస్ మై డెఫినెట్లీ ఈజ్ మై బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండి. మేము అనుకున్న కథల్ని ఆడియన్స్ వరకు తీసుకెళ్ళి మా డ్రీమ్ని ఖచ్చితంగా మెటీరియలైజ్ చేసింది అయితే పింక్ ఎలిఫెంట్ అండి. నిహారిక గారు ఈజ్ ఆర్, నాకు కావచ్చు, మహేష్ కావచ్చు, ఇంకా చాలామంది డైరెక్టర్స్ కావచ్చు, నిహారిక గారు ఈజ్ ఆర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండి. ఫ్యూచర్లో మీ గోల్స్ ఏంటి? ఏ టైప్ ఆఫ్ మూవీస్ తీయాలని? మంచి సినిమాలు తీయాలండి. మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి డైరెక్టర్ అని. ఫ్యామిలీస్ అవ్వచ్చు, ఎవరన్నా మాన్సా శర్మ సినిమా అంటే అందరూ ఒక క్లీన్గా మంచిగా ఎంజాయ్ చేయాలి. రేపొద్దున్న ఏదైనా ఆడపిల్ల నేను డైరెక్టర్ అవుదామని అనుకుంటున్నాను అని అంటే నన్ను ఒకవేళ ఇద్దరు ముగ్గురు నన్ను ఎగ్జాంపుల్గా చెప్తే వాళ్ళ ఇంట్లో భయపడకూడదు. ఓకే, ఒక అమ్మాయి వెళ్ళింది, పద్ధతిగా ఒక సినిమాలు చేసుకుంది, మంచి పేరు తెచ్చుకుంది అని ఆ అమ్మాయిలు ఎవరైతే అనుకుంటున్నారో డైరెక్టర్స్ అని వాళ్ళకి సపోర్ట్గా ఉంటే చాలు. ఓయ్ సినిమా హీరోయిన్లో ఎక్కువగా కనబడుతున్నారు అని అంటారు. అలాంటి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మేబీ గ్లాసెస్ అవి మ్యాచ్ అవ్వడం వల్ల అలా అని ఉంటారండి. బట్ అదే అక్కడ కూడా రాకాస గురించి మాట్లాడుకుంటున్నారని నాకు హ్యాపీ అనిపించింది. ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? సినిమా బాగుంది. డెబ్యూ చాలా, ఇందాక రవి గారు అన్నారు, మైత్రి రవి సార్ అన్నారు డెబ్యూ ఇరగదీసామమ్మా అని. అట్లాంటి కాంప్లిమెంట్స్ చాలా వచ్చాయండి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. పెద్దకి వెళ్ళారు ఆల్రెడీ, పెద్ద అప్డేట్ వచ్చిందని. రామ్ చరణ్ గురించి ఏం చెప్తారు? రామ్ చరణ్ గారి గురించి నేనేం చెప్తానండి, మేము చాలా పెద్ద ఫ్యాన్స్ రామ్ చరణ్ గారికి. సో ఆయన కలవడమే, నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి రామ్ చరణ్ గారికి. సో నేను ఆయన గురించి చెప్పేది ఏం లేదు. ఐఎమ్ జస్ట్ బ్లెస్ దట్ ఐ గాట్ టు మీట్ హిమ్. ఆయన వర్క్ చూసి అప్రిషియేట్ చేశారు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో ఒక చిన్న డైలాగ్స్ ఉంటాయి ఏంటనంటే మనం చరణ్ ఫ్యాన్స్ కదా అని. సో అలాంటిది ఆయన వర్క్ చూసి అప్రిషియేట్ చేయడం ఈజ్ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. పెద్ద అనేది లేట్ అవ్వట్లేదు అని చెప్పారు కాబట్టి పెద్ద గురించి ఏమైనా మాట్లాడారా? అదే చెప్పారండి, ఆయన యాక్చువల్లీ పెద్ద కాస్ట్యూమ్లోనే వచ్చారు. పెద్ద లేట్ అవ్వట్లేదు అన్నారు. మేమందరం హ్యాపీ ఫీల్ అయ్యాం. ఓకే మ్యామ్, థ్యాంక్స్ అండి.